నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత. వృక్ష ప్రేమికుడి మరణం పట్ల ప్రముఖుల సంతాపం. ప్రజాసేవకు పూర్తి స్థాయిలో సిద్ధమైన భూభారతి. ఈ నెల 14న ప్రారంభించనున్న సర్కార్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో హైడ్రా ఒప్పందం. శాటిలైట్ ఇమేజెస్ సాయంతో చెరువులు, భూముల రక్షణ. నల్గొండ జిల్లా రామగిరిలో వ్యక్తి దారుణ హత్య. మాస్కులు వేసుకుని వచ్చి వేటకత్తలతో దాడి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు. ప్రత్యేక పూజలతో మార్మోగుతున్న అంజన్న ఆలయాలు. ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ నెల 14న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేద్కర్ జయంతి రోజున సాయంత్రం 5 గంటలకు శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతిని ఆవిష్కరించనున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపినట్లవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. ఎన్నికల హామీ అమల్లో భాగంగా ధరణి స్థానంలో భూభారతి పేరుతో రెవెన్యూ చట్టం 2025 చట్టాన్ని తీసుకొచ్చింది. మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి అంటూ 4 అంచెల్లో ధరణి పోర్టల్కు చెందిన సమస్యల పరిష్కారానికి అవకాశమిచ్చింది. ఫలితంగా సాదా బైనామాలు మినహా ధరణి సమస్యలు దాదాపు సమసిపోయాయని అధికారులు చెబుతున్నారు. అయితే గత డిసెంబర్ నెలలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ మార్చేందుకు దాదాపు 4 నెలలు పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. చట్టం అమలుకు అవసరమైన నిబంధనలు కూడా రూపకల్పన కావడంతో చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 14 సాయంత్రం 5 గంటలకు హైటెక్ సిటీ శిల్పారామం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతిని ప్రజలకు అంకితం చేస్తారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,57,00,000 ఎకరాల భూమిని విదేశ సంస్థలకి తాకట్టు పెడితే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ధరణిలో జరిగిన అనేక అవకతవకలని వీలైనన్ని సరిచేస్తూ ధరణిని ప్రక్షాళన చేస్తూ ఆ భూభారతి చట్టం 2025ని తీసుకురావటమే కాకుండా ఈ నెల 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శిల్పారామంలో ఈ భూభారత చట్టాన్ని ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. పేదవాడికి కష్టంతో సంపాదించుకున్న భూములున్న భూ ఆసాములకు భద్రత కల్పించే, ప్రతి గజము భూమి ఉన్న ఆసాములకు కూడా ఒక భద్రత కల్పించే ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. తమ ప్రభుత్వంపై ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని పొంగులేటి విశ్వాసం వ్యక్తం చేశారు. ధరణి 3 ఏళ్ల పాటు అమల్లో ఉన్నా నిబంధనలు రూపొందించలేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అనతి కాలంలోనే పూర్తి స్థాయిలో తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ప్రముఖ వృక్ష ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన ఇంటి పేరుని వనజీవిగా మార్చుకున్న రామయ్య జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. రోడ్ల పక్కన పాఠశాలలు, ఆస్పత్రులు, దేవాలయాల్లో మొక్కలు నాటిన రామయ్య వృక్షో రక్షతి రక్షితః అంటూ నిత్యం ప్రచారం చేశారు. నిన్న రాత్రి సైతం తాను నాటిన చెట్టు కిందే పడుకున్న రామయ్య స్పందించకపోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆయన అసువులు బాశారని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తదనంతరం ఆయన పార్థివ దేహాన్ని ఇంటికి తరలించారు. 1 కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించిన వనజీవి రామయ్యను కేంద్రం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం రామయ్య ఇంటి వద్ద తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వన సంరక్షణ యజ్ఞంలో ఒక శకం ముగిసింది. 1 కోటి మొక్కలు నాటి ప్రకృతి సంరక్షణకు నడుం బిగించిన ఒక మహాయోధుడు వనజీవి రామయ్య కాసేపటి క్రితం కన్నుమూశారు. ఖమ్మం జిల్లా దరిపల్లి గ్రామంలోని తన నివాసంలో
రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో వనజీవి రామయ్య మృతి చెందడం ఇప్పుడు ప్రకృతి ప్రేమికుల్ని ఖమ్మం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వన సంరక్షకుల కోసం పనిచేస్తున్న పర్యావరణ వేత్తలందరినీ కూడా తీవ్రాన్ని విషాదంలోకి నెట్టిందని చెప్పవచ్చు. వనజీవి రామయ్య పేరు ఇంటి పేరుగా దరిపల్లి రామయ్య, కానీ వనజీవి రామయ్య పేరుంది దాదాపు 5 దశాబ్దాలు, అంటే 50 ఏళ్లకు పైగా, 50 నుంచి 60 ఏళ్ల వరకు కూడా వనజీవి రామయ్య మొక్కల సంరక్షణ యజ్ఞంగా, మొక్కలు నాటే యజ్ఞంలో భాగస్వామిగా వనజీవి రామయ్య ఉన్నారు. దాదాపు తనకు 22 ఏళ్ల వయసు నుంచే వనజీవి రామయ్య మొక్కలు పెంచడం, ఆ పెంచిన మొక్కను సంరక్షించడం ఇదే తన బాధ్యతగా ఉన్నారు. ఒకవైపు కుటుంబ సంరక్షణ, మరోవైపు వన సంరక్షణను, మొక్కల సంరక్షణను తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న వనజీవి రామయ్య దాదాపు 1 కోటి మొక్కలకు పైగా కూడా నాటారు. 2017లో మార్చి 30న కేంద్ర ప్రభుత్వం వనజీవి రామయ్య సేవలను గుర్తించి పర్యావరణకు సంబంధించి నడుం బిగించిన ఒక యోధుడిగా గుర్తించి వనజీవి రామయ్యకు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. ప్రస్తుతం మనం వనజీవి రామయ్య నివాసం వద్ద ఉన్నాం. వనజీవి రామయ్య పార్థివ దేహాన్ని కాసేపటి క్రితం ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పుడిప్పుడే తరలి వస్తున్నారు. ప్రముఖులు కూడా వనజీవి రామయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి పరిసరాలను ఒకసారి చూస్తే ఇంట్లో మామూలు సాధారణ మధ్యతరగతి కుటుంబం, నిరుపేద కుటుంబం వనజీవి రామయ్యది. ఈయనకు 3 కుమారులు, 1 కూతురు. 2 కుమారులు కూడా గతంలో ఇదే గుండెపోటుతో మృతి చెందడం కుటుంబంలో విషాదానికి నెట్టింది. మొత్తం 3 కుమారుల్లో 2 కుమారులు గతంలో గుండెపోటుతో మృతి చెందారు. ఇప్పుడు వనజీవి రామయ్య కూడా గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబం కూడా తీరని విషాదంలోకి నెట్టబడిందని చెప్పవచ్చు. అదేవిధంగా వనజీవి రామయ్య ఇంటినే కాదు, తన మొత్తం పరిసరాలను కూడా వృక్షో రక్షతి రక్షిత అన్న బోర్డులు ఎక్కడ చూసినా కూడా ఆయన ఇంట్లు, ఆయన వ్యవసాయ భూములు, ఆయన ఇంటి ఆవరణ పూర్తిగా ఇటువంటి నినాదాలతోనే నిండిపోతుంది. వనజీవి రామయ్య బయటికి వెళ్ళాడంటే తన మెడలో వృక్షో రక్షతి రక్షిత అన్న బోర్డు లేకుండా, ఆ పటం లేకుండా బయటకు వెళ్ళిన సందర్భాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండవని చెప్పవచ్చు. ఇట్లా ప్రతి ఆయన కదలికలోనూ, ప్రతి ఆయన నడవడికలోనూ మొక్కల సంరక్షణ, చెట్ల పెంపకం, చెట్లు నాటడం, చెట్ల సంరక్షణ ధ్యేయంగా దాదాపు 50 ఏళ్లుగా ఆయన ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వనజీవి రామయ్య వాహనం ఇది. ఈ వాహనం నుంచే ఎక్కడికైనా వనజీవి రామయ్య వెళ్తారు. ప్రతిరోజు ఒక మొక్క నాటందే తను నిద్రపోను, తనకు నిద్ర పట్టదని చెప్తూ ఉండేవాడు వనజీవి రామయ్య. తాను ఏ రోజైతే మొక్క నాటడం ఆపేస్తానో ఆ రోజు తను మరణించినట్టే లెక్క అని చెప్పి గతంలో పద్మశ్రీ వచ్చిన సందర్భంలో వనజీవి రామయ్య భావోద్వేగంతో ప్రకటించిన సందర్భం. అంటే మొక్కల సంరక్షణ మీద, మొక్కల పెంపకం మీద ఆయనకు ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆర్ద్రత ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ వాహనంతోనే ప్రతిరోజు వనజీవి రామయ్య బయటకు వెళ్ళడం, ఆ విత్తనాలు చల్లి మొక్కలను పెంచడం, వాటిని సంరక్షించడం. ఒకరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించి కొరివి జాతీయ రహదారి, ఖమ్మం కోదాడ కొరివి జాతీయ రహదారి ఆ మార్గంలో దాదాపు వేలాది మొక్కలు నాటాడు వనజీవి రామయ్య. అవి ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్టు పెరిగి మొక్కలన్నీ పెద్ద పెద్ద వృక్షాలుగా, భారీ వృక్షాలుగా అవతారం ఎత్తి ప్రజలకు నీడనిస్తున్న పరిస్థితుల్లో జాతీయ రహదారి శాంక్షన్ అయింది. ఆ జాతీయ రహదారి నిర్మాణం కోసం మొక్కలన్నీ తొలగిస్తుంటే ఒక యుద్ధమే చేశాడు వనజీవి రామయ్య అని చెప్పవచ్చు. వనజీవి రామయ్య ఆ మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేయవద్దు, కొట్టేయవద్దు అని చెప్పి అది మనిషితో సమానం అంటాడు వనజీవి రామయ్య. అందుకే జిల్లా కలెక్టర్, అదేవిధంగా మంత్రుల వద్దకు కూడా వెళ్ళి అప్పుడు విజ్ఞప్తి చేశాడు. అయితే అది మొక్కలను సంరక్షించడం, దాన్ని కాపాడడం సాధ్యం కాకపోవడంతో వనజీవి రామయ్య మొత్తం దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర మొక్కలు ఉన్నాయో అన్ని కిలోమీటర్ల మేర ఆ చెట్లను మొత్తం కూడా లెక్కించుకున్నాడు. దాదాపు వేలాది చెట్లు ఉన్నట్టు గుర్తించి అన్ని చెట్లు మళ్ళీ వేరే చోట, వేరే అటవీ ప్రాంతంలో వేరే చోట ఆ మొక్కలు నాటి వాటన్నిటిని కూడా సంరక్షించిన ఒక యోధుడు వనజీవి రామయ్య అని చెప్పవచ్చు. వన సంరక్షణ యోధుడిగా వనజీవి రామయ్య గుర్తింపు పొందారు. ఇప్పుడు వనజీవి రామయ్య లేదన్న మాట ఇప్పుడు మొత్తం కూడా జిల్లాలో విషాదం నెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటి నుంచి ఈ మొక్కల సంరక్షణ, చెట్ల పెంపకం బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ఒక ఆవేదన అందరినీ కలిచివేస్తుంది. ఇప్పుడు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ తనకున్న అనుబంధం కంటే ఎక్కువగా కూడా చెట్ల పెంపకంతో, మొక్కల నాట యజ్ఞంతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళంతా గుర్తు చేసుకుంటున్న సందర్భం
సందర్భంలో వనజీవి రామయ్య మృతి మాత్రం ఇప్పుడు తీరని విషాదంలో నెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, మిగతా ముఖ్య నేతలంతా కూడా వనజీవి రామయ్య మృతి పట్ల ఆ సంతాపం ప్రకటించారు. వనజీవి రామయ్య లేని లోటు పర్యావరణానికి తీరని లోటుగా అందరూ పేర్కొనడం, మధ్యాహ్నం తర్వాత వనజీవి రామయ్య అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులైతే ఏర్పాటు చేస్తున్నారు. తన మనవడు బెంగళూరులో చదువుకుంటున్న మనవడు వచ్చిన తర్వాత వనజీవి రామయ్య అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మధ్యాహ్నం వనజీవి రామయ్య అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పి సమాచారం అందుతుంది. మొత్తానికి వనజీవి రామయ్య లేని లోటు మాత్రం ఇటు పర్యావరణానికి కావచ్చు, వన సంరక్షణ యజ్ఞానికి మాత్రం ఇప్పుడు వనజీవి రామయ్య లేకపోవడం ఈ ఒక శకం ముగిసిందన్న భావన మాత్రం అందరిలో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య. పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకృతి లేనిదే మనుగడ లేదని బలంగా నమ్మిన వ్యక్తి రామయ్య అని స్మరించుకున్నారు. వ్యక్తిగా మొక్కలు నాటి సమాజాన్నే ప్రభావితం చేసిన వ్యక్తి రామయ్య అని కొనియాడారు. వనజీవి రామయ్య మరణం సమాజానికి తీరని లోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆయన సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమన్నారు. రామయ్య మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. రామయ్య మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటన్నారు. ప్రకృతి ప్రేమికుడి మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సైతం సంతాపం ప్రకటించారు. సర్కారు భూములు, చెరువులను ఆక్రమణకుల చేతికి చిక్కకుండా ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ప్రయాణంలో మరో కీలక అడుగు పడింది. శాటిలైట్ ఇమేజ్ల సహకారంతో సమగ్ర వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణ కోసం సాంకేతిక సహకారం హైడ్రాకు అందనుంది. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువుల పరిరక్షణలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న హైడ్రా ఇక పక్కా సమాచారంతో రంగంలోకి దిగబోతోంది. అక్రమార్కుల వ్యూహాలను ఛేదించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSCతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, NRSC డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ సంతకాలు చేశారు. చెరువుల FTL, బఫర్ జోన్లకు సంబంధించి 100% నమ్మకమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో NRSC శాటిలైట్ ఇమేజ్లు ఎంతో ఉపయోగపడతాయని రంగనాథ్ అన్నారు. 1970లో సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసిన టోపో షీట్లు, కెడెస్ట్రియల్ మ్యాప్స్, రెవెన్యూ రికార్డులు, చెరువులకు సంబంధించిన సమాచారంతో పాటు NRSC శాటిలైట్ ఇమేజ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైడ్రా కృషి చేస్తుందన్నారు. చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుందన్న NRSC డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణ కోసం NRSC నుంచి జియోస్పేషియల్ డేటా, సాంకేతిక సహకారం హైడ్రాకు అందుతుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ TCUR కోసం భౌగోళిక డేటాబేస్, జియోస్పేషియల్ డేటాబేస్ సృష్టికి సాంకేతిక మద్దతు లభిస్తుంది. భువన్ పోర్టల్లో ఉన్న TCUR పరిధిలో విపత్తు నిర్వహణ, నీటి వనరుల రక్షణకు సంబంధించి అన్ని రకాల వారసత్వ సమాచారం NRSC అందిస్తుంది. హై రిజల్యూషన్ ఉపగ్రహ డేటా, వైమానిక ఫోటోగ్రఫీ, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ హైడ్రాకు అందుతాయి. హైడ్రా ప్రయాణంలో ఈ ఒప్పందం మరింత కీలకంగా మారనుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతంతో పాటు GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి 2 సంస్థలు కృషి చేయనున్నాయి. సన్నబియ్యం పథకం అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ కడుపు మంటతో మాట్లాడుతున్నాయని నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పేదల కడుపు నింపే సంక్షేమ పథకంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీకి 10,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ వృధాగా పోయేవని, ప్రస్తుతం 13,000 కోట్ల వ్యయమవుతున్నా ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఆహార భద్రతలో ఇదో విప్లవాత్మక పథకంగా మంత్రి ఉత్తమ్ అభివర్ణించారు. సన్నబియ్యం పథకం సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని PCC అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పిలుపునిచ్చారు. సన్నబియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలు అంశాలపై కాంగ్రెస్ నాయకులతో జూమ్ సమావేశం నిర్వహించారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ నాయకులు రైతులకు సహకరించాలని సూచించారు. సరే, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు
కొంత కడుపు మంటను లేదా కొంత జెలసీనో ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నాను. నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఒక విషయం చెప్తా, ఇట్స్ ఎ ప్రోగ్రామ్ క్లోజ్ టు మై హార్ట్. 80 to 84% పాపులేషన్ కి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే ఇంకా గొప్ప కార్యక్రమం ఉంటుందా? స్వతంత్ర భారతదేశంలో ఏ సంక్షేమ పథకానికి ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ కి రాని స్పందన ప్రజల నుంచి వస్తున్నది. బీజేపీ పరిపాలిత ఏ రాష్ట్రంలో అయినా 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా? బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడైనా 3 కోట్ల మందికి 6 కిలోల మంచి క్వాలిటీ ఫైన్ రైస్ అనడానికి ఇచ్చిండ్రా? మా ప్రియతమ నాయకురాలు సోనియమ్మ గారి కల మేము నెరవేర్చినము. ఈ రాష్ట్రంలో పండిన సన్నవడ్లని మిల్లింగ్ చేయించి సన్న బియ్యాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలకి, నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి అందరూ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పూర్తిగా వృధా అయ్యే పథకంలో ఇప్పుడు 100% యూటిలైజేషన్ అవుతుంది. మీరు ఎక్కడ చేస్తూ ఉండి మేము వేస్తే అరే మీరు ఎన్నడూ చేయలేదు, మేము చేస్తుంటే మార్క్స్ టీమ్ అంటే ఏం చెప్పాలి? మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆదివాసీ ఆరాధ్య దైవం శ్రీ గుంజేడు ముసలమ్మ దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. పలు చౌకధర దుకాణాలను సందర్శించి సన్నబియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతుందో లేదో ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం లబ్ధి పొందుతున్న సిరబోయిన పద్మ ఇంట్లో భోజనం చేసి ఆ కుటుంబం యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంగన్వాడీలో చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సారథి ఆధ్వర్యంలో సన్నబియ్యం పథకంపై పాడిన పాట ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మంత్రి సీతక్క కళాకారులతో కలిసి సన్నబియ్యం పథకం వచ్చేనా, పేదోళ్ల కడుపు నింపెనా అంటూ పాట పాడి జనాన్ని ఆకట్టుకున్నారు. నల్గొండలో అర్ధరాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ను గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవలతో దారుణంగా నరికి చంపారు. నకరికల్కి చెందిన మృతుడు నల్గొండ రామగిరిలోని గీతాంజలి కాంప్లెక్స్లో గత కొన్నేళ్లుగా మణికంఠ కలర్ ల్యాబ్ను నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ల్యాబ్లోనే సురేష్ ఉండటంతో కొందరు వ్యక్తులు మాస్కులతో గదిలోకి ప్రవేశించారు. అనంతరం ఒక్కసారిగా వేటకొల్లవలతో ఛాతీ, మెడపై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేసి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాల పాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం మైలపల్లి రాజపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి 7 ఏళ్ల వయసున్న 3 బాలురు మృతి చెందారు. చనిపోయిన చిన్నారులను చొక్కా రాజుదేవ, చొక్కా రాజుజయ, రెడ్డిచెల్ల యశ్వంత్గా గుర్తించారు. 3 ఆడుకుంటూ వెళ్లి ఊరి దగ్గరలో ఉన్న నీటి కుంటలో పడిపోయారు. చిన్నారులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో నీటి కుంటలో బాలులను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మూఢనమ్మకాలతో కన్న కుమార్తెను కడతీర్చిన కసాయి తల్లికి సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకపాటి తండాకు చెందిన బానోతు భారతి 2021లో సర్పదోషం పోయేందుకు తన 7 నెలల కుమార్తెను బలిచ్చింది. ఓ సాధువు మాట విని ఇలా చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడించింది. ఆమెపై కేసు నమోదు చేసిన అప్పటి సీఐ ఆంజనేయులు రిమాండ్కు తరలించారు. అంతకుముందు కూడా గుప్త నిధుల కోసం కట్టుకున్న భర్తను చంపేందుకు బానోతు భారతి యత్నించింది. పసిగుడ్డును బలిచ్చిన తల్లిని చనిపోయేంత వరకు ఉరితీయాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బంగారు దుకాణాల నుంచి నగలు కొనుగోలు చేసి నకిలీ నోట్లు అంటమట్టి మాయమయ్యే 2 అంతర్రాష్ట్ర మాయగాళ్లను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు హైదరాబాద్లోని బంగారం వ్యాపారులకు వాట్సాప్ నెంబర్ నుంచి ఫోన్ చేసి తమకు 400 నుంచి 600 గ్రాముల ముడి బంగారం, బిస్కెట్ ఆభరణాలు కావాలంటూ బేరం కుదుర్చుకుంటారు.
పెద్ద మొత్తంలో నగదు ఆన్లైన్లో చెల్లిస్తే ఆదాయ పన్ను శాఖ నుంచి ఇబ్బందులు వస్తాయని నమ్మిస్తారు. తాము సూచించిన ప్రదేశానికి బంగారం తీసుకొచ్చి నగదు తీసుకెళ్లమంటారు. డబ్బుల బండెలకు ఇరువైపులా 500 నోట్లను ఉంచి మధ్యలో నకిలీ నోట్లను చేర్చుతారు. పసిడితో వ్యాపారులను రద్దీ ప్రదేశాలు, చీకటి ప్రాంతాలకు రప్పిస్తారు. వ్యాపారుల చేతికి నోట్ల కట్టలిచ్చి వారు లెక్కించేందుకు సిద్ధమైన సమయంలో దూరం నుంచి ఎవరో గమనిస్తున్నారంటూ భయపెట్టి ఇద్దరూ మాయమవుతారు. ఇటీవల నగరానికి చెందిన బంగారం వ్యాపారి నుంచి 80 లక్షల రూపాయల విలువైన బంగారం ఆభరణాలు తీసుకుని 60 లక్షల రూపాయల నకిలీ నోట్లు చేతికిచ్చారు. బాధితుడి ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మహానగరంలో జలమండలి పైప్లైన్కు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న వినియోగదారులపై జలమండలి కొరడా జులిపిస్తోంది. జలమండలి విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో ముసారాంబాగ్ సెక్షన్ పరిధిలోని శాలివాహన నగర్ రోడ్ నెంబర్ 12, 13, 14 ప్రాంతాల్లో అక్రమంగా బిగించిన 8 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా వినియోగదారుడు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేయనున్నట్లు హెచ్చరించారు. రెండోసారి మోటార్లు బిగిస్తే 5,000 జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని, వినియోగదారులెవరూ నల్లాలకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేసింది. 2008 ముంబై ఉగ్రదాడి నిందితులు హెడ్లీ, తహూర్ రాణాకు సంబంధించిన కీలక సమాచారాన్ని భారత్తో అమెరికా పంచుకుంది. ముంబైపై ఉగ్రదాడి చేసి భారత కమాండోల చేతిలో హతమైన ముష్కరులకు పాకిస్తాన్ అత్యున్నత శౌర్య పురస్కారం ఇవ్వాలని తహూర్ రాణా అన్నట్లు అమెరికా తెలిపింది. ముంబై దాడుల తర్వాత రాణాపై నిఘా ఉంచిన అమెరికా హెడ్లీతో రాణా ఫోన్లో మాట్లాడిన సంభాషణను రహస్యంగా వింది. రాణా అప్పగింత సమయంలో ఆ సమాచారాన్ని అధికారికంగా ప్రకటించింది. ముంబైపై ఉగ్రదాడి చేసి భారత భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన 9 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పాకిస్తాన్ అత్యున్నత శౌర్య పురస్కారాన్ని ఇవ్వాలని తహూర్ రాణా అన్నట్లు అమెరికా తెలిపింది. దాడుల తర్వాత రాణా కదలికలపై ఓ కన్నేసి ఉంచిన అమెరికా రక్షణ వర్గాలు తన సహా సూత్రధారి డేవిడ్ హెడ్లీతో రాణా ఫోన్లో మాట్లాడిన సంభాషణలను విన్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని భారత్కు రాణా అప్పగింతపై విడుదల చేసిన అధికారిక ప్రకటనలో అమెరికా న్యాయశాఖ తెలిపింది. ఓ పాకిస్తాన్ మాజీ సైనిక అధికారితో పాటు డేవిడ్ హెడ్లీతో రాణాకు ఉన్న సంబంధాలను అమెరికా వెల్లడించింది. ముంబై దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత హెడ్లీతో మాట్లాడిన రాణా భారతీయులు ఆ దాడులకు అర్హులేనని చెప్పాడని యుఎస్ వివరించింది. భారత కమాండోల చేతుల్లో హతమైన 9 మంది ఉగ్రవాదులకు నిషాన్-ఏ-హైదర్ పురస్కారం ఇవ్వాలని హెడ్లీతో రాణా ఫోన్లో చెప్పాడని అమెరికా అధికారిక ప్రకటనలో తెలిపింది. యుద్ధంలో పోరాటం చేస్తూ చనిపోయే పాకిస్తాన్ సైనికులకు ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారమే నిషాన్-ఏ-హైదర్. కాగా ముంబైపై దాడి చేసిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో కేవలం అజ్మల్ కసబ్ మాత్రమే ప్రాణాలతో పట్టుబడ్డాడు. అతడిని భారత్ 2012లో ఉరితీసింది. పాకిస్తాన్లో జన్మించిన తహూర్ రాణా 1990లలో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. రాణాకు కెనడా పౌరసత్వం లభించింది. అక్కడ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సర్వీసుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. రాణా తన వ్యాపారాన్ని ముంబైకి విస్తరించి అక్కడ బ్రాంచ్ను తెరిచి ఏమాత్రం ఇమిగ్రేషన్ అనుభవం లేని హెడ్లీని మేనేజర్గా నియమించాలని భావించాడనే ఆరోపణలు ఉన్నట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటనలో పేర్కొంది. రాణా, హెడ్లీ ఒకే పాఠశాలలో చదువుకోవడంతో వీరికి ముందు నుంచే సంబంధాలు ఉన్నాయి. ఇక హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో 35 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని అమెరికా తెలిపింది. హెడ్లీ పాకిస్తాన్లోని లష్కరే తోయిబా శిబిరాల్లో శిక్షణ పొందాడని, అతడికి ముంబై దాడుల ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వివరించింది. భారత్లో వీసా అప్లికేషన్ల కోసం 2 సార్లు హెడ్లీకి రాణా సహకరించాడని అమెరికా న్యాయశాఖ వివరించింది. ముంబై ఉగ్రదాడులకు 2 ఏళ్ల ముందు చికాగోలో రాణాను హెడ్లీ కలుసుకున్నాడని, ఉగ్రదాడుల గురించి వివరాలు, ప్రణాళికలను పంచుకున్నాడని యుఎస్ అధికారులు తెలిపారు. రాణా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్నారు. రాణా ముంబైతో పాటు దేశంలోని ఇతర కీలక నగరాలపై దాడికి కుట్ర పన్ని ఉండొచ్చని కోర్టులో ఎన్ఐఏ వాదించింది. దీంతో రాణాకు ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి 18 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ తమ పిల్లలతో కలిసి ఈ నెల 21 నుంచి భారత్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. వారు సిమ్లా, హైదరాబాద్, జైపూర్, ఢిల్లీని సందర్శించే అవకాశాలున్నాయని వాషింగ్టన్ వర్గాలు వెల్లడించాయి. పర్యటనలో భాగంగా వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారని తెలిపాయి. అటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ వాల్జ్ కూడా ఈ నెల 21 నుంచి భారత్లో పర్యటించనున్నారు. వాల్జ్ది పూర్తిగా అధికారిక ప్రకటన అని,
పర్యటన అని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 22 నుంచి 2 రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియాకు వెళ్లే ముందు వాల్జ్ ఇద్దరు ప్రధానిని కలవనున్నారు. ట్రంప్ సుంకాల విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న నేపథ్యంలో వీరు భారత్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1000 కిలోల గౌరవ్ అనే దీర్ఘశ్రేణి బాంబును రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బాంబును విజయవంతంగా విడుదల చేసినట్లు DRDO వెల్లడించింది. ఈ నెల 8 నుంచి 10 వరకు జరిపిన పరీక్షల్లో 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం చేరుకుందని రక్షణ శాఖ తెలిపింది. ఈ ప్రయోగంతో గౌరవ్ దీర్ఘశ్రేణి బాంబు భారత వైమానిక దళం అమ్ముల పొదిలో చేరడానికి మార్గం సుగమమైందని పేర్కొంది. దీర్ఘశ్రేణి బాంబులు సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. గౌరవ్ దీర్ఘశ్రేణి బాంబును విజయవంతంగా పరీక్షించినందుకు DRDO, IAF బృందాలను అభినందించారు.